మార్నింగ్ టిఫిన్ మర్చిపోయి వచ్చి ఏంటేంటో చెప్పాడు కదా, అందుకని నేను నగెట్స్ మీరే తినేస్తున్నారు, ఏది పడితే అది మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు, అది ఇదని చాలా దెప్పిపొడుపు మాటలు మాట్లాడి నా మనసు చాలా కష్టం అనిపించింది. అవును, పిల్లల కోసం పెడతా, నా కోసం నేను కావాలనుకుంటే పెట్టుకుంటా. తింటావు అని దెప్పే వాళ్ళని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు చాలా మనసుకు నిన్న కష్టం అనిపించింది. అనవసరం డిస్కషన్ చేయడం అనవసరం అని చెప్పి అనిపించింది. అందుకే నేను ఎటువంటి డిస్కషన్ చేయలేదు, గొడవ పెట్టుకోలేదు, కామ్గా ఊరుకున్నాను. తను మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చాడు. ఆ టిఫిన్ చేసేసారు. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత నేను వెళ్ళి నగెట్స్ తీసుకొస్తాం అని చెప్పేసి అన్నాడనమాట. నాకు నగెట్స్ వేసి పెట్టు, నగెట్స్ తీసుకొస్తాను పిల్లల కోసం. మళ్ళీ పిల్లల పేరు వంకతోటి వెళ్ళాడు. గంట వరకు రాలేదు. మా అబ్బాయికి ఏమో పెరగన్నం పెట్టాను. మా అమ్మాయి పడుకుంది, లేవలేదు. 4 రోజుల నుంచి స్టమక్ పెయిన్ ఉంటుంది. ఎండలకు బాగా కొంచెం డిహైడ్రేట్ అవుతుంది అనుకుంటా బాడీ అనిపించింది. సరే అని చెప్పి సగ్గుబియ్యం కాచాను. సగ్గుబియ్యంలో బెల్లం వేసుకుని తాగితే వెంటనే చలువ చేస్తుందని చెప్పేసి బెల్లం వేసి సగ్గుబియ్యం కాచాను అనమాట. తీరా అయిపోయిన తర్వాత నైట్కి అయితే ఆ భోజనం సరిగా చేయలేదు. చేయకపోయినా సరే వేసవి కాలం కదా, నేను ఎక్కువ ప్రెషర్ పెట్టలేకపోతున్నాను. తినండి నేను ఎంత బలవంతం చేసినా తినలేకపోయారు. ఈ నగెట్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద తిన్నారు కదా, నేను సరిపెట్టుకున్నాను. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా.